హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టూడెంట్స్ ఎలా ఉన్నారమ్మా? మరి బాగానే రాశారా? పేరెంట్స్ వాళ్ళు హ్యాపీగా ఉండాలమ్మా. కొంతమంది పేరెంట్స్ కూడా డల్గా ఉంటున్నారు. స్టూడెంట్ రాయిపోయినప్పుడు అసలు స్టూడెంట్స్ కంటే పేరెంట్స్ ఎక్కువ బాధపడతారు. అది డెఫినెట్లీ ఆబ్వియస్లీ ఎవరైనా బాధపడతారు, నో ప్రాబ్లం. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నా బాధ్యత ప్రకారం మరి కంగారు పడాల్సిన అవసరం ఒక పేరెంట్ కానీ మరి స్టూడెంట్స్ కానీ. స్టూడెంట్స్కి ఏంటంటే మరి వాళ్ళు బాగా రాకపోతే ఫుల్ సాటిస్ఫాక్షన్. మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాసామనుకోండి, మరి 100కి 100 మార్క్స్ వస్తాయి. కొంతమందికి దీనిలో అలాంటి సాధ్యపడదు, అది గమనించగలరు. మరి విషయంలోకి వెళ్తే జనవరి మరి 23rd షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ టఫెస్ట్గానే ఉంది పేపర్ కూడా. దీనిలో మెయిన్గా ఫ్లూయిడ్ మెకానిక్స్, ఎర్రరు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, విస్కాసిటీ, ప్రిజము ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సెమీ కండక్టర్స్ మీద క్వశ్చన్స్ వచ్చేసింది. తర్వాత జెనార్ డయోడ్స్ మీద కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి స్టూడెంట్స్ అదేవిధంగా టఫెస్ట్గా ఉంది. టఫ్గా ఉన్నందువల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ మోడరేట్గా ఉందమ్మా పేపరు. ఈ పేపర్ మోడరేట్గా ఉంది. కెమిస్ట్రీలో ఏంటంటే మరి పెద్ద రిస్క్ ఏంటంటే ఈసారి స్టేట్మెంట్ బేస్డ్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది చదవటానికే టైం పట్టింది స్టూడెంట్స్కి. మెయిన్ ఏంటంటే ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ చికాకు పడుతున్నారు. ఈ చికాకు ఎందుకంటే ఈ స్టేట్మెంట్ బేస్డ్లో ఒక్కొక్కటే చాట భారతం అంత ఉంటుంది. ఏ స్టేట్మెంట్ చదవాలి, బి చదవాలి, సి చదవాలి, మరి డి చదవాలి. ఇవన్నీ చదివి ఒక కన్క్లూజన్కి రావాలంటే టైం పట్టిద్ది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా గమనిస్తే ఏంటంటే ఈసారి జేఈ పేపర్ ఎలా ఉందంటే డోయబుల్ బట్ లెంతీగా ఉంది. అందుకని మీకు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అమ్మ. టైం మేనేజ్మెంటు మనకి 180 నిమిషాలు, 3 గంటలు ఉంటుంది కదా. ఒక్కొక్క మరి క్వశ్చన్కి మరి 2.4 నిమిషాలు పడే అవకాశం ఉంది. ఓవరాల్గా దీన్ని ఈజీగా మరి ఒక క్వశ్చన్కి 10 నిమిషాలు చేయొచ్చు, ఒక క్వశ్చన్కి 1 మినిట్ చేయొచ్చు. ఓవరాల్గా మనం మరి 3 గంటల్లో మరి కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. మరి కెమిస్ట్రీ చూసినట్టయితే ఆర్గానిక్ దీనిలో మోడరేట్గానే ఉంది. మరి స్టేట్మెంట్ బేస్డ్ ఇది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా ఉంది. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి దీనిలో. ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఈక్వల్ వెయిటేజీ, బయోమాలిక్యూల్ ఇవన్నీ కూడా మీరు చేయాలంటే మరి తరువుగా సిలబస్ని చదవాలమ్మ. ఏదైనా బట్టి కొట్టే సిలబస్ పనికిరాదు ఇక్కడ. ఎవరైతే బట్టి కొట్టి నేను ఎగ్జామినేషన్కి రాస్తాను, బట్టి అనేది ఎంసెట్లో కొద్దిగా వర్కౌట్ అయ్యిద్ది కానీ నాకు తెలిసి దీనిలో వర్కౌట్ అవ్వదు ఈ బట్టి విధానం. ఓవరాల్గా మనము ఈ యొక్క సబ్జెక్ట్ని డైజెస్ట్ చేసుకుని నరనరాల్లోకి ఎక్కించుకుంటేనే మరి జేఈ వంటి ఎగ్జామినేషన్ రాయగలము. ఇక్కడ బయోమాలిక్యూల్స్, కోఆర్డినేషను, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ రావటం జరిగింది. స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ వెరీ ఈజీగానే ఉంది బట్ లెంతీగా ఉండేమో. ఒక్కొక్క క్వశ్చన్ 10 నిమిషాలు పట్టేసింది. వెక్టర్ 3Dలో కానీ మ్యాట్రిక్స్, సీక్వెన్స్, సిరీస్, హైపర్బోలా, పారాబోలా ఇవన్నీ క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. మరి దీనిలో చూసినట్టయితే ఓవరాల్గా స్టూడెంట్స్కి ఇక్కడ మరి 140 మార్కులు వస్తే 99% రావచ్చు. ఎందుకంటే పేపర్ టఫ్గా ఉంది. పేపర్స్ అన్నీ కూడా అంత ఆషామాషిగా లేవు. అందుకని ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. 125 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 95% వచ్చింది. 100+ వచ్చిన వాళ్ళకి మరి 90% వచ్చే అవకాశం ఉంది. మరి ర్యాంక్స్ డిపెండ్స్ ఆన్ కట్ ఆఫ్ మీద మీ యొక్క ర్యాంక్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి సపోజ్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్టూడెంట్కి 300 మార్కులకి మీకు ఒక 180 మార్క్స్ వచ్చినాయి. వీడికి ఆ ఎయిర్ 1 వచ్చింది, దానిలో నో డౌట్. ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఇతనికి 99.999 రావటం జరుగుతుంది. ఎక్కువ కంగారు, అయ్యో నాకు 300కి 300 రాలేదే, నాకు 180 వస్తున్నాయా, నేను ఎంత టాపర్ని అనుకోవడానికి లేదు. మరి కట్ ఆఫ్ అదేవిధంగా మిగతా స్టూడెంట్స్ కూడా అదే విధంగా ఇస్తారు. ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు డోయబుల్ లెంతీగా ఉండే పేపర్, మనకి టైం మేనేజ్మెంట్. ఈ డోయబుల్ ఈ రెండింటిని మనం రీచ్ అవ్వాలంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నేను సపోజ్ మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ ఉంది, నేను 3 గంటలు అదే చేస్తాను, దీని అంతు చూస్తాను, దీని ఆహారం చూస్తానంటే కుదరదు. హ్యాపీగా మీరు దాన్ని ఎంత టైంలో అది వచ్చిద్దా రాదా, ఒక క్వశ్చన్ 3 నిమిషాల్లో రాకపోతే దాన్ని వదిలేయండి. అంతేగాని 4 నిమిషాలు, 5 నిమిషాలు, 6 నిమిషాలు, 6 మినిట్స్, 7 మినిట్స్ దాన్ని ప్రొలాంగ్ ఎవరు కూడా చేసుకోవద్దు. ఈ నోటిడ్ ఇప్పుడు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు ట్రై చేయండి. అలానే ప్రతి క్వశ్చన్ ట్రై చేయమని కాదు. ఏదైనా రాయకపోతే 3 నిమిషాలు రాయకపోతే దాన్ని అక్కడ వదిలేసేయండి. దానివల్ల మీకు నష్టం లేదు. మీరు అదే పట్టుకుని వేలాడితే ఏంటంటే మీకు మార్కులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా మరి ఈరోజు అయితే కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి జేఈ జనవరి సెషన్ అయిపోయిందమ్మా. మరి జనవరి సెషను మరి 50 మనకి ఇంకా 2 డేస్ మాత్రం ఉంది. 60% క్లోజ్ అయిపోయింది. 60% జనవరి సెషను కూడా
అయిపోయింది. మరి షిఫ్ట్లు అయిపోయిన వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి. మరి ఇక 2 షిఫ్ట్లు మాత్రం ఇప్పుడు ఆల్రెడీ 24, 28 ఇంకా 4 షిఫ్ట్లు మాత్రమే ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీళ్ళు మాత్రమే లైట్గా ప్రిపరేషన్ ఎక్కువ మీరు కష్టపడద్దు. ఆల్రెడీ ఒకళ్ళకి మరి స్కోర్ రావాలంటే జేఈలో స్కోర్ రావాలంటే నైట్కి నైట్ చదివితే ఎవ్వరికి రాదు. మీ ప్రపంచంలో ఎవరికి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్కోర్ వచ్చే అవకాశం లేదు. మీ యొక్క ఎఫెక్ట్ ఆల్రెడీ అక్టోబర్ నుంచి మీరు సాధన చేస్తే ఒక 2 years 1 year మరి సాధన చేసిన వాళ్ళకే జేఈలు ఎంత స్కోర్ అయినా మరి స్కోర్ ఎలా వచ్చిందంటే ఒక స్టూడెంట్కి మరి ఎన్ఐటి వరంగల్లో సీట్ రావచ్చు, ఒక స్టూడెంట్కి IIIT కర్నూలు కానీ IIIT కాంచీపురంలో కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా నో ఇష్యూ. కాకపోతే దీనిలో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్కడో ఒకటి సీట్ వస్తుందమ్మా. నేను చెప్పాలనుకున్నది సీరియస్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి ఎక్కడో ఒకటి సీటు వస్తుంది. సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదనుకోండి ఎక్కడా రాదు వాడికి సీటు. ఏదో రాళ్ళు వేద్దాము. కొంతమంది సార్ నేను సీట్ కోడ్స్ అప్లై చేయొచ్చు కానీ సీట్ కోడ్ అప్లై చేస్తే ఏమీ రాదు. 0 మార్కులు వచ్చి -మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా మన దగ్గర కట్ ఆఫ్స్ ఉంటాయి. మీరు జేఈకి సంబంధించిన ఎన్ఐటి కట్ ఆఫ్స్, ఐఐటి కట్ ఆఫ్స్ అయితే మొత్తం ఉంది. మీరు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా వాట్సాప్లో ప్రొవైడ్ చేయటమే జరుగుతుంది. మనకి 15వ తారీఖున ఎగ్జామినేషన్ వచ్చిద్దమ్మా. మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ఎక్కడ సీటు వచ్చేది కూడా నేను మీకు వాట్సాప్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎక్కడ సీటు, ఏ ఐఐటి రావచ్చు, ఏ ఎన్ఐటి రావచ్చు. మరి ఐఐటి రావాలంటే అడ్వాన్స్ అనుకుని అది వేరే విషయం. మరి IIIT రావచ్చు, ఏ జిఎఫ్టీ అంటే ప్రస్తుతము యాజ్ పర్ జేఈ మెయిన్ స్కోర్ పర్సంటైల్ని బట్టి మీ యొక్క ర్యాంక్ని డిసైడ్ చేసి మీకు ఎక్కడ సీటు వచ్చింది అనేది ఒక ఎస్టిమేషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఎస్టిమేషన్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి లాస్ట్ ఇయర్ కూడా మన ద్వారా దాదాపు ఒక 300 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ ఐఐటీల్లో, ఎన్ఐటీలో, IIITలో మరి జిఎఫ్టీలో చేరారు. మాకు ఆల్రెడీ మన సీనియర్స్ ఉన్నారు. మీకు కావాలంటే కూడా వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని కూడా అడగచ్చు. మన యొక్క మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళతో నాతో డైలీ 4 కాల్తో మీరు టచ్లో ఉండొచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.